విజయ్, నువ్వేం ట్రైలో వచ్చావు? నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతుంటావు కదా అక్క, పప్పను ఎప్పుడు పెడతావని. అందుకని ఇంకెప్పుడు అడగకూడదని నువ్వే హోటల్ నుంచి కొని తీసుకొచ్చేసావా? కామెడీలు చేయకాక, నా పెళ్లి కుదిరింది, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అవునా? సరేరా లోపలికి. నువ్వు కూర్చో విజయ్, నేను తమ్ముని పిలుస్తాను. సరే అక్క. ఏంట్రా ఎలా ఉన్నావు? ఇదిగో మామ నా పెళ్లి కార్డు. ఇందుకీ ఈ పెళ్ళి ఎప్పుడు మరి? నా పెళ్లి గురించి ఎందుకులే కానీ ఇంకా చాలా పెళ్లి కార్డులు ఇవ్వాలనుకుంటా, నువ్వు వెళ్ళి ఇంకా. సరే, నువ్వు అక్క తప్పకుండా రండి పెళ్ళికి. సరే వస్తాం. నా పెళ్లి గురించి అడుగుతున్నాడు. ఈ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలేళ్తే కానీ నాకు పెళ్ళి అవ్వదు కదా. ఏంట్రా దరిద్రం అంటున్నావు? ఓ విన్నావా? అవును, తప్పేముంది? వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని ఏదో కొంక చెప్పి క్యాన్సిల్ చేస్తాను. తను పెళ్లి చేసుకోదు, నన్ను చేసుకోనవద్దు. దరిద్రం కాకపోతే ఇంకేంటి మరి? నువ్వు ఒకసారి బయటికి వెళ్తానని చెప్పి పక్కన నిలబడి విను. నీ అక్క నీ గురించి ఏమనుకుంటుందో నీకు తెలుస్తుంది. అక్క, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. సరేరా. అమ్మా అనుష. మావయ్య, ఇదేనా రావడం? అవును. బాగున్నారా మావయ్య? బాగున్నా. ఏంటమ్మా వచ్చిన పెళ్లి సంబంధం వల్ల క్యాన్సిల్ చేస్తున్నావు? అమ్మా నాన్నలు చనిపోతూ తమ్ముడు బాధ్యత మొత్తం నాదే అని చెప్పారు మావయ్య. ఈ కాలం కుర్రాళ్ళలాగా చెడు వ్యసనాలకి అలవాటు పడకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను. అయినా సరే ఫ్రెండ్షిప్ల వల్ల వాడు తాగుడికి బానిస అయ్యాడు. నాకు వచ్చే ప్రతి సంబంధం వాళ్ళతో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు, పెళ్ళైన తర్వాత వాడు నాతోనే ఉంటాడని చెప్పేదాన్ని. నీ తమ్ముడు ఒక తాగుబోతూ తిరుగుబోతూ వాడికి ఏ బాధ్యత లేదని ఒప్పుకునేవారు కాదు. అందుకే వాడి జీవితం బాగుపడే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని వచ్చిన ప్రతి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను మావయ్య. చూసావరా, నువ్వు రోడ్డున పడకుండా ఉండడం కోసం మీ అక్క అందరితోటి అన్ని మాటలు పడుతుందో. అలాంటి అక్కను పట్టుకొని నువ్వు దరిద్రం అంటావా? సాయి, నన్ను క్షమించక్క. నేను మనిషిని కాదక్క, రాక్షసుడిని. ఎప్పుడు నీ స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటావు అనుకునేవాడిని, కానీ నువ్వు నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేసావక్క. ఊరుకోరా. నిన్ను నిందలైనా అవమానాలైనా పడతాను కానీ నిన్నొక్కరు తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. నీకన్నా నాకు ఇంకెవరున్నారా?